బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఐసింగ్ అయితే చూపిస్తున్నానండి. ఈ కేక్ ని ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొన్ని కప్ కేక్స్ కూడా చేశాను. నేను క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చూపించట్లేదు. ఈ చాక్లెట్ బేస్ స్పంజ్ ని కూడా నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మెన్షన్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు నా ప్రీవియస్ పోస్ట్ చూడండి. చాక్లెట్ బేస్ కి మనం మిడిల్ లో షుగర్ సిరప్ ని వేసేటప్పుడు కొంచెం ఎక్కువగానే వేసుకోండి. దీనికి కోకో పౌడర్ యూస్ చేయటం వలన అది వాటర్ ని ఎక్కువగా అబ్జర్వేషన్ చేసి జ్యూసీగా ఉంటది అనమాట. అందుకని ఎక్కువగా అప్లై చేస్తే కూల్ కేక్ లాగా నీట్ గా వస్తుంది. నేను ప్రిపేర్ చేసే కేక్స్ ఈజీగా ఫాస్ట్ గా అయిపోయే కేక్ అన్నమాట ఇది. ఇందులో కలర్స్ యూస్ చేయకుండా చాక్లెట్ యూస్ చేస్తాం కాబట్టి పిల్లలకు కూడా హెల్దీగా పెట్టొచ్చు అనమాట. అదే కలర్స్ యూస్ చేస్తే కెమికల్స్ ఉంటాయని భయం ఉంటది. నేను ఇంట్లో ఏ పార్టీ గానీ ఏ అకేషన్ వచ్చినా కూడా ఇదే ఎక్కువగా ప్రిపేర్ చేస్తాను. కేక్ కి ఐసింగ్ చేసుకునేటప్పుడు ఇలా క్రమ్ కోట్ చేసిన తర్వాత వెంటనే కూడా డెకరేషన్ చేయకూడదండి. క్రమ్ కోట్ చేసిన ఈ కేక్ ని కొంతసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అట్లీస్ట్ 15 మినిట్స్ తర్వాత పైన డెకరేషన్ చేసుకుంటే అంటుకున్నట్లు కాకుండా నీట్ గా వస్తుంది. నేను 15 మినిట్స్ ఉంచి తర్వాత డెకరేషన్ అయితే చేస్తున్నానండి. ఇక్కడ నేను స్టార్ నోజల్ అయితే యూస్ చేశాను. ఈ కేక్ కి నాకు క్రీమ్ అనేది చాలా ఎక్కువగానే మిగిలింది. సో నేను దిగువ వైపు కూడా డెకరేషన్ అనేది చేసేస్తున్నానండి. ఇది మన ఇంట్లోకే కాబట్టి ఫినిషింగ్ ఎలా ఉన్నా పర్లేదు అన్నట్లు. అదే బయట ఆర్డర్స్ తీసుకుంటే మాత్రం చాలా కేర్ఫుల్ గా చేయాలి. ఇది నేను మా పాప బర్త్డే కి అయితే చేస్తున్నానండి. ఇక్కడ డార్క్ కాంపౌండ్ చాక్లెట్ కి బదులుగా చాక్లెట్ స్ప్రింకిల్స్ తో అయితే నేను డెకరేట్ చేస్తున్నాను. మన చాయిస్ అండి, మనం దేంతోనైనా డెకరేట్ చేసుకోవచ్చు హెల్దీగా ఉండేలా. ఐసింగ్ ఒక్కటి నేర్చుకుంటే ఇంట్లో మనం ఏ అకేషన్ గానీ పార్టీ అయినా కూడా ఇలా సింపుల్ గా చేసుకోవచ్చు. నేనైతే బయట నుంచి ఆర్డర్ చేయనండి, మాక్సిమం ఇంట్లోనే చేయడానికి ట్రై చేస్తాను. అంత బిజీగా ఉన్నా నేను ఫ్లవర్స్ పైన చెర్రీస్ అయితే పెడుతున్నానండి. మిడిల్ లో కూడా ఇలా పెట్టాను. ఫైనల్లీ కేక్ అయితే రెడీ అయింది. ఇక్కడ కొన్ని కప్ కేక్స్ అయితే రెడీ చేస్తున్నాను. పైన ఇలా ఫ్లవర్ లాగా డెకరేట్ చేసుకుంటే చూడడానికి పార్టీ వైజ్ చాలా బాగుంటది. పైన స్ప్రింకిల్స్ తో అయితే డెకరేట్ చేసి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.